ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రతి ఉదయం వేకువన లేచి దేవుని వాగ్దానములు వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము పరిశుద్ధ గ్రంథము నుండి యోహాను సువార్త 15వ అధ్యాయం 12వ వచనం. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరు ఒకరినొకడు ప్రేమించవలనట్టయే నా ఆజ్ఞ. ఆమెన్, హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు వారు జీవించిన కాలంలో తమ శిష్యులతో ఈ విధంగా పలికినారు. మరి నిజంగా ప్రియ సహోదర సహోదరి, ప్రభువైన దేవుడు మనలను ఎంతగానో ప్రేమించి మనము చేసిన పాపములను దోషములను క్షమించి ప్రభువు మనలను ప్రేమించి సిలువలో తన ప్రాణం పెట్టి ఉన్నారు. ఇంతవరకు మనల్ని సజీవులుగా ఆరోగ్యంతో కాచి కాపాడుచున్నారు. దేవుని ప్రేమ గొప్పది, విలువైనది. మనలను దేవుడు ఎంతగానో ప్రేమించి ఉన్నారు. దేవుడు మనలను ప్రేమించి ఉన్న ప్రకారము మనము కూడా మన సాటి వారిని, పొరుగువారిని ప్రేమించుదాం. వారు మనకు ఎటువంటి హాని తలంచిన వాటిని అన్నిటినీ క్షమించి వేద్దాం. దేవుడు సిలువలో దొంగపై చూపించిన ప్రేమను మనము కూడా మన నిత్య జీవితంలో మన సాటి వారి పట్ల, బంధువుల మధ్య, అక్క చెల్లెండ్రుల మధ్య, అన్నదమ్ముల మధ్య, కుమారులు తల్లిదండ్రులపై ప్రేమను చూపించాలి. ప్రేమ దోషములను కప్పును. ప్రేమ ఐక్యత కలిగజేస్తుంది. ప్రేమ అనురాగం కలిగిస్తుంది. ప్రేమ మత్సరపడదు. ప్రేమ డంబముగా మాట్లాడదు. ప్రేమ సహనం కలుగజేస్తుంది. ప్రేమ బంధాలను ఏర్పాటు చేస్తుంది. ప్రేమ ఇతరులకు ఆదరణ కలిగిస్తుంది. ఈ లోకంలోని ప్రేమలన్నిటికంటే దేవుని ప్రేమ గొప్పది. ఈ లోక ప్రేమలన్నీ కొంతకాలమే. దేవుని ప్రేమ శాశ్వతమైనది, దీర్ఘకాలము ఉంటుంది. ప్రస్తుత కాలంలో ప్రేమలు చల్లారిపోయాయి. ఒకరంటే ఒకరికి గిట్టదు. అన్నదమ్ముల మధ్య ప్రేమలు చల్లారిపోయాయి. ఒకరంటే మరొకరికి ద్వేషము, అసూయ. ప్రియ సహోదర సహోదరి, ప్రస్తుత కాలంలో మనము విధేయులై ఉండాలి. దేవుడు మన వాక్యం ద్వారా తెలియజేసినవన్నీ ప్రేమతో గైకొని వాక్యానుసారంగా జీవిద్దాం. ఒకరినొకరు ప్రేమ కలిగి, ఐక్యత కలిగి జీవిద్దాం. దేవుడు మనపై చూపించిన ప్రేమను మన సాటివారిపై చూపిద్దాం, పొరుగు వారిపై చూపిద్దాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమెన్. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడా, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వందనాలు, స్తుతులు చెల్లించున్నాం తండ్రి. యేసయ్య, మీరు గొప్ప దేవుడు, శక్తివంతుడు, సర్వాధికారి. యేసయ్య, మీకు స్తోత్రములు. ఈ వేకువన లేచి ఎందరైతే మీ యొక్క వాక్యమును విని మిమ్మలను అంగీకరించి ఉన్నారో అటువంటి వారిని అందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ఎందరైతే మీ యొక్క వాక్యమును వినక మిమ్మలను అంగీకరించక ఉన్నారో అటువంటి వారందరూ మీ యొక్క వాక్యమును విని మారు మనసు పొంది రక్షింపబడి మిమ్మల్ని స్తుతించి ఆరాధించే కృప దయచేయండి. వాక్యం ద్వారా తెలియజేసిన విధముగా మా ఎడల మీరు చూపించిన ప్రేమను పొరుగు వారిపై, సాటి వారిపై ప్రేమను చూపించవాలని వాక్యం ద్వారా తెలియజేసినందుకు మీకు స్తోత్రములు. ఉద్యోగం లేని వారికి ఉద్యోగములు దయచేయండి. వివాహములు కాని వారికి వివాహములు జరుగులాగున మీ కృప ఉంచండి. గర్భఫలము లేని వారికి గర్భఫలము దయచేయండి. గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసవ దినాలు దయచేయండి. తల్లి బిడ్డ క్షేమంగా ఆరోగ్యంగా ఉండులాగున మీ కృప ఉంచండి. సొంత గృహం లేని వారికి సొంత గృహము దయచేయండి. సొంత వాహనం లేని వారికి సొంత వాహనము దయచేయండి. వ్యాధిగ్రస్తులను బాగు చేయండి, స్వస్థపరచండి. గాయపడిన వారి గాయములను స్వస్థపరచండి, బాగు చేయండి. కన్నీటిలో ఉన్నవారి కన్నీరు నాట్యముగా మారలాగున మీ కృప ఉంచండి. దుఃఖములో ఉన్నవారిని ఓదార్చండి. వారు కోల్పోయినవన్నీ తిరిగి పొందుకునేలా మీ కృప ఉంచండి. సిస్టర్ బుద్ధగల్ల విజయకుమారి గారు భరించలేని కష్టమైన పరిస్థితుల్లో ఉన్నారు తండ్రి. వారికున్న పరిస్థితులన్నిటి నుండి విడుదల దయచేయండి. కుటుంబంలో శాంతి సమాధానం దయచేయండి. ఆర్థిక సమృద్ధి దయచేయండి. ఏ పరిస్థితి నిమిత్తము బాధపడుతున్నారో ఆ పరిస్థితి నుండి విడుదల దయచేయండి. సిస్టర్ నీలిమ గారు కుటుంబ సమస్యల నుండి విడుదల దయచేయండి. వారికున్న ఆటంకముల నుండి విడుదల దయచేయండి. ఆర్థిక ఇబ్బందుల నుండి విడుదల దయచేయండి. ఉద్యోగస్తులను, వ్యాపారస్తులను, కూలి పని వారిని కాపాడండి. వారు చేస్తున్న పనుల్లో, రాకపోకల్లో కాపాడండి. వృద్ధులను కాపాడండి. వృద్ధాప్యంలో ఎటువంటి మనోవేదనకు గురి కాకుండా మీ కృప దయచేయండి. పిల్లలు స్కూల్కి వెళ్ళి ఇంటికి చేరు పర్యంతము మీ కృపా కాపుదల దయచేయండి. యవనస్తులను కాపాడండి. యవన కాలంలో ఎటువంటి చెడు వ్యసనములకు బానిసలు కాకుండా మిమ్మల్ని స్తుతించి ఆరాధించే వారిగా చేయండి. కారుల్లో ప్రయాణించే వారిని కాపాడండి. బస్సుల్లో ప్రయాణించే వారిని కాపాడండి. రైళ్లలో ప్రయాణించే వారిని కాపాడండి. నౌకల్లో ప్రయాణించే వారిని కాపాడండి. విమానాల్లో ప్రయాణించే వారిని కాపాడండి. ఇతర మోటార్ వాహనాల్లో ప్రయాణించే వారిని కాపాడండి. ఈ కొద్ది మనవులు ప్రభువైన యేసుక్రీస్తు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. విన్న వాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి,
సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సహోదరుడు కోలా డానియల్. గాడ్ బ్లెస్ యూ.